ఏం చేస్తారంటే వారు బలవంతం చేస్తారు, లేకపోతే వారు చెప్పిన విధంగానే వారి వస్త్రధారణ ఉండాలి సంఘంలో. Or else you'll not be allowed to go to that church. లేకపోతే వారు చెప్పినటువంటి డ్రెస్ ఉంటేనే మీరు సంఘానికి వెళ్ళాలి, లేకపోతే వారు సంఘానికి రానివ్వరు. Remember I mentioned that women, if you have short hair, you won't be allowed. ఒకవేళ స్త్రీలకు ఎవరైనా తక్కువ జుట్టు ఉన్నట్లయితే వారిని ఆ సంఘాల్లోనికి రానివ్వరు. And if men have long hair, they are not allowed. పురుషుడికి కొంచెం జుట్టు పొడవుగా ఉన్నట్లయితే వారిని కూడా ఆ సంఘాల్లోనికి వారు రానివ్వరు. Men or women, if you wear jeans, you are not allowed. జీన్స్ ప్యాంట్ వేసుకున్నట్లయితే వారిని కూడా సంఘాల్లోనికి రానివ్వరు. Now those are rules they follow. అవి సంఘానికి వారు ఉన్నటువంటి రూల్స్, అవి వాటిని అందరూ కూడా పాటిస్తారు. And they think they are bearing fruit by keeping those rules. వారు ఆ విధంగా వారి సంఘాన్ని నడిపించిన కారణాన్ని బట్టి వారి సంఘం ఫలాలు ఫలిస్తుందని వారు అనుకుంటారు. Now I believe that every church should have liberty. నేను నమ్ముతూ ఉన్నాను ప్రతి సంఘానికి కూడా స్వేచ్ఛ అనేది ఇవ్వబడుతుంది. Without liberty we are nothing. స్వేచ్ఛ లేకుండా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. But Paul says, కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, we should not use liberty as an excuse to sin. మనకివ్వబడినటువంటి స్వేచ్ఛను సాకుగా చూపించి ఒక పాపం చేయడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. Is it right for a woman to cut her hair short like a boy? ఒక స్త్రీ పురుషుడి వలె హెయిర్ కట్ చేసుకొని ఉండడం అనేది మంచిదంటారా? The Bible says no, it's a shame for the woman. బైబిల్ చెప్తుంది లేదు, అలా చేయకూడదు, అది స్త్రీకి సిగ్గుకరమైన విషయం అని. The pastor should not tell you. You should know what to do according to God's word. పాస్టర్ గారు ఆ విషయం నీకు చెప్పకపోవచ్చు, కానీ నీవు అర్థం చేసుకోవాలి వాక్యానుసారంగా ఏ విధంగా జీవించాలి అని. Right? It should not be a rule. అది ఒక రూల్ కాదు. You don't do something because it will not please the Lord. ప్రభువుని సంతోషపరిచే విధంగా ఈ పని నేను చేయకుండా ఉండాలి అని నీకు తెలియాలి. Is it right for a man to have long hair? ఒక పురుషుడు పొడవైనటువంటి జుట్టు కలిగి ఉండడం మంచిదంటారా? I will not keep any rule and say if you have long hair don't come here. ఇక్కడ మీకు పొడవైనటువంటి జుట్టు ఉన్నట్లయితే మీరు సంఘానికి రావద్దు అన్నటువంటి రూల్ నేను ఇక్కడ ఏమి పురుషులకు పెట్టను. But what does the Bible say? కానీ బైబిల్ ఏం చెప్తుంది? It says it's against nature for a man to have long hair. అది సహజాతీతమైనటువంటి విషయం. పురుషుడు పొడవైనటువంటి జుట్టు కలిగి ఉండకూడదు. You should not have it. అది మనం కలిగి ఉండకూడదు. But you don't go cut your hair because I tell you. Who am I to tell you? నేనెవరు నీకు చెప్పడానికి? నేను చెప్పాను కాబట్టి పురుషుడైనటువంటి నేను పొడవైన జుట్టు కలిగి ఉన్నాను, మా పాస్టర్ గారు చెప్పారు నేను కట్ చేసుకుంటాను అనేది కాదు. ఆ పని నాది కాదు చెప్పడానికి. You do it because of what God said in His word. నువ్వు చేయాలి ఆ పని, ఎందుకంటే దేవుడు ఆయన వాక్యంలో ఏం చెప్పాడో నువ్వు ఎరిగి ఉన్నావు గనుక నీవే ఆ పని చేయాలి. Women, is it all right for you to dress like men? స్త్రీలు పురుషుల వలె వస్త్రధారణ కలిగి ఉండడం మంచిదంటారా? No, the Bible says you should not do that. లేదు, ఆ విధంగా చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. So you don't do it because of some rule in your church, you do it because God's word says it. మా సంఘంలో ఈ రూల్ ఉందండి, స్త్రీలు పురుషుల వలె వస్త్రాలు వేసుకోకూడదు అందుకనే మేము వేసుకోవడం లేదు అని కాదు. దేవుని వాక్యాన్ని చదివి దేవుడు చెప్పాడు, నేను దేవునికి విధేయత చూపించాలి అన్నటువంటి నిర్ణయంతోనే నువ్వు ఆ పని చేయడం మానేయాలి. That is a spiritual person who walks according to the word of God. ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి, అతడు వాక్యానుసారంగా నడిచేటటువంటి వాడు. The church is not above the Bible. బైబిల్ కంటే పైన సంఘం యొక్క రూల్స్ అనేవి లేవు. The pastor is not about the Bible, above the Bible. అదే బైబిల్ కంటే ఎక్కువగా పాస్టర్ గారు ఏమీ లేరు పైన. There is no one or nothing above the Bible. బైబిల్ కంటే ఎక్కువైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారు ఎవరు కూడా లేరు. You go by that book, not by rules. రూల్స్ను బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, కానీ వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. You go by what the Lord convicts you of. ప్రభువు నిన్ను ఏ విషయంలో అయితే నీ మనసును ఆయన మార్చాడో దాన్ని అనుసరించి జీవించు. So you see, just because you follow rules doesn't mean you're spiritual or that you're bearing fruit. ఈ విధంగా సంఘంలో ఉన్నటువంటి రూల్స్ అన్నిటినీ కరెక్ట్గా పాటిస్తున్నాను కనుక నేను ఫలాలు ఫలిస్తున్నాను, ఆత్మీయంగా జీవిస్తున్నాను అనుకోవడం పొరపాటు. Another way in which Christians counterfeit fruit. మరొక విధంగా క్రైస్తవులు ఏ విధంగా వారు నకిలీ ఫలాలను ప్రదర్శిస్తారంటే, they go to an unsaved person. వారు రక్షణ లేని వ్యక్తి దగ్గరికి వెళ్తారు. What should you do when you meet an unsaved person? ఒక రక్షణ లేనటువంటి వ్యక్తిని కలిసినప్పుడు మీరు ఏం చేస్తారు? If you have an opportunity, మీకు ఒక అవకాశం ఇవ్వబడినట్లయితే you should give them the gospel. వారికి సువార్తను మనం ఇవ్వాలి. What is the gospel? సువార్త అంటే ఏమిటి? That Jesus died for your sins. యేసు ప్రభువు వారు నీ పాపముల కొరకు ఆయన మరణించారు. That he was buried and he rose up again. ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. That if you believe in this Lord Jesus Christ, you will be saved. ఈ విషయాన్ని అందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నీవు రక్షణ పొందుతావు. That's the gospel. అది సువార్త. But instead of giving them the gospel, what these Christians do